అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అతి త్వరలోనే దీపావళి పండుగ రాబోతోంది. అయితే ఈ సంవత్సరం మనకి దీపావళి పండుగ ఏ రోజున వస్తుంది? 20వ తేదీన దీపావళి పండుగ జరుపుకోవాలా? లేదంటే 21వ తేదీన దీపావళి పండుగ జరుపుకోవాలా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అలాగే అమావాస్య గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి? లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి? నిశిత పూజ సమయాలు ఏమిటి? దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ 5 రోజుల పండుగలు ఏమిటి? ధనత్రయోదశి, లక్ష్మీ కుబేరుల పూజ ఏ రోజున చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేస్తానండి. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటామండి. 5 రోజుల పాటు జరిగే పండుగలు మొదటి రోజు వచ్చే పండుగే ధనత్రయోదశి. ఈ సంవత్సరం మనకి ఈ ధనత్రయోదశి 2025 అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజున వచ్చిందండి. త్రయోదశి తిథి ఉన్న రోజుని ధనత్రయోదశిగా జరుపుకుంటాము. త్రయోదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:07 నుండి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:37 వరకు ఈ త్రయోదశి తిథి ఉన్నదండి. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. అలాగే ఈ రోజే ధన్వంతరి ఆవిర్భవించారని కూడా అంటారండి. ఈ రోజే అందుకని ధన్వంతరిని కూడా ఈ రోజే పూజిస్తాము. అలాగే యమబాధల నుండి బయటపడటానికి ఈరోజే యమదీపాలు పెట్టుకుంటాము. లక్ష్మీ కుబేరులకు ధన్వంతరికి పూజ చేయవలసిన శుభ సమయం 2025 అక్టోబర్ 18వ తేదీ శనివారం సాయంత్రం 5:40 నుండి 8:10 లోపు మనము పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. ఈ సమయంలో మీరు లక్ష్మీ కుబేరులను పూజించవచ్చు. అలాగే ధన్వంతరిని కూడా పూజించవచ్చు. ఇదే సమయంలో యమదీపాలు కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోయినట్లయితే అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు మనకి త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం వేళలో లక్ష్మీ కుబేరులను పూజించవచ్చు. ఉదయం 8:30 నుండి 9:10 లోపు పూజ చేసుకోవచ్చు. అయితే ఈ ధనత్రయోదశి రోజున బంగారము, వెండి వస్తువులు కొనుగోలు చేయడం వలన ఆ లక్ష్మీదేవి బంగారు రూపంలో మన ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు బంగారం, వెండి విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారండి. అయితే ఇవన్నీ కొనాలని అయితే ఏమీ లేదండి. ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యం పూజ, దానం, జపం ఇవన్నీ చేయడం వల్ల సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవటానికి శుభ సమయం 2025 అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 3 నుండి 2025 అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 12 లోపు ఎప్పుడైనా సరే మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. దీపావళి 5 రోజుల పండుగలలో రెండవ రోజు పండగ నరక చతుర్దశి. నరకాసురుడిని వధించిన రోజే ఈ నరక చతుర్దశి. నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈరోజు మనం నరపీడ వదిలిందని తైల అభ్యంగన స్నానం చేస్తామండి. అంటే తలకి ఒంటికి నువ్వుల నూనెను పట్టించి స్నానం అయితే చేయాలి. అంటే మనకు పట్టిన అష్టదరిద్రాలను వదిలించుకునే స్నానమే ఈ తైల అభ్యంగన స్నానం. ఈ నరక చతుర్దశి ఈ 2025వ సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం వస్తుందండి. చతుర్దశి తిథి రోజున జరుపుకునే పండుగే నరక చతుర్దశి. ఈ చతుర్దశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2025 అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:38 నుండి చతుర్దశి తిథి ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:37 వరకు చతుర్దశి తిథి అనేది ముగుస్తుందండి. ఇక తైల అభ్యంగన స్నానం ఏ సమయంలో చేయాలి అని అంటే 2025 అక్టోబర్ 20 సోమవారం రోజున తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 7:30 లోపు తైల అభ్యంగన స్నానం అనేది మీరు చేయవచ్చు. తర్వాత మూడో రోజు వచ్చే పండుగే దీపావళి పండుగ. నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలంతా ఎంతో సంతోషంతో తమ ఇంట్లో దీపాలు పెట్టుకొని చేసుకునే పండుగే దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము.
అయితే అమావాస్య తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 1:37 నుండి అమావాస్య తిథి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 వరకు ఈ అమావాస్య తిథి ఉన్నదండి. అయితే ఏ రోజు సాయంత్రం ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు సాయంత్రమే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మీ పూజనైతే చేసుకుంటాము. దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం తోటి అమావాస్య గడియలు అయితే ముగుస్తాయండి. ఇంకా సాయంత్రం వేళలో కూడా మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి దానికన్నా ముందు రోజు అక్టోబర్ 20వ తేదీన సోమవారం సాయంత్రం మనకి అమావాస్య గడియలు ఉన్నాయండి. అందుకే మనం ఈ సంవత్సరం దీపావళి పండుగను 2025 అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున జరుపుకోవాలి. అయితే మనకి క్యాలెండర్లో అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 అమావాస్య గడియలు ముగుస్తాయి కాబట్టి మనము దీపావళి పండుగను లక్ష్మీదేవి పూజను కూడా 2025 అక్టోబర్ 20 సోమవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. నరక చతుర్దశి దీపావళి ఈ రెండు పండుగలు కూడా ఒకే రోజు రాబోతున్నాయండి. ఉదయం వేళలో నరక చతుర్దశి, సాయంత్రం వేళలో దీపావళి పండుగ జరుపుకోవాలి. దీపావళి రోజున ధనలక్ష్మి పూజను అయితే చేస్తామండి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయటానికి శుభ సమయం 2025 అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 6:59 నుండి 8:32 లోపు అమ్మవారికి పూజ చేసుకోవటానికి మంచి శుభగడియలైతే ఉన్నాయండి. లేదంటే అమ్మవారికి ప్రదోష కాలంలో పూజిస్తే ఇంకా మంచిదండి. ప్రదోషకాల సమయం సాయంత్రం 5:43 నుండి 8:11 లోపు మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా వృషభకాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రాత్రి 7:14 నుండి 9:15 లోపు ఈ సమయాలలో మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవచ్చు. నోములు నోచుకునేవారు నోచుకోవచ్చు. ఉదయం వేళలో నోములు నోచుకునేవారు అక్టోబర్ 21వ తేదీన మంగళవారం ఉదయం 6:41 నుండి 8:15 లోపు మంచి గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు నోములు నోచుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు అనేవి ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, వృద్ధి చెందుతుందని, అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం. అందుకని అర్ధరాత్రి వేళలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. అర్ధరాత్రి పూజ సమయాన్ని నిశితకాల సమయం అని అంటారు. ఈ నిశితకాల సమయంలోనే అమ్మవారిని పూజించాలి. నిశితకాల సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం అర్ధరాత్రి 11:28 నుండి 12:17 లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలి అని అనుకునేవారు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చే 4వ పండగే బలిపాడ్యమి. ఈ బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు 2025 అక్టోబర్ 22 బుధవారం రోజున. ఇక 5 రోజుల పండగలలో 5వ రోజు భగని హస్త భోజనం. దీనిని యమద్వితీయ అని కూడా అంటారండి. ఈ భగని హస్త భోజనం కార్తీక మాసం 2వ రోజు వస్తుందండి. 2025 అక్టోబర్ 23 గురువారం రోజున. తెలుసుకున్నారు కదండి 2025వ సంవత్సరంలో దీపావళి పండగ ఏ రోజున జరుపుకోవాలి, నిశితకాల పూజా సమయాలు, లక్ష్మీదేవి పూజను ఏ రోజున నిర్వహించుకోవాలి, యమదీపాలను ఏ రోజున వెలిగించాలి అనే విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.